హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్డిజే డైలీ వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చండి, నేను అనుకోకుండా ఒక 3-4 సంవత్సరాలు అయిందనమాట కాళహస్తి గుడికి పోవాలని మేము ముందు రోజే అనుకున్నామన్నమాట. మా సిస్టరు స్వాతి, ఇంకా జయ చిన్నత్త కూతురు, జయ వాళ్ళ మదర్ అనమాట, బాబు నిహాల్ తేజ్, ఇట్లా నలుగురము వెళ్దాము అనుకున్నాం ముందు రోజు. సరే, ఇంకా ముందు రోజు అనుకున్నాము. ఇంకా నిన్న బుధవారం రోజైతే బయలుదేరామండి. బుధవారం రోజు వెళ్ళామన్నమాట. ఇంకా మా ఇంట్లో అంటే మా వారు రాలేదు, ఇంకా మర్ది గారు రాలేదన్నమాట. ఇంకా బయట వర్క్ ఉందని చెప్పి వెళ్ళారు. సరే, ఇంకా అందుకని కారులో వెళ్ళలేదండి, మా బస్సులోనే వెళ్ళాము. ఇంకా బస్ కోసం అని చెప్పి ఇంకైతే బయలుదేరుతున్నాము. ఈ విధంగా రెడీ అయ్యానండి నేనైతే. ఆ చీర వచ్చి ఒక 10 సంవత్సరాల ముందు కొన్నామండి చీర. మా అత్తమ్మ అది ఇచ్చిందనమాట, 1000 రూపాయలు ఆ చీర. సన్న అంచుని ఆ పుట్ల తీసుకున్నాం అనమాట. దానికి జాకెట్ చిన్నదిగా ఉందని, దానికైతే జాకెట్ ఎత్తుకునేదానికి కూడా నాకు టైం సరిపోలేదనమాట. పిల్లలను స్కూల్కి పంపించి టిఫను లంచ్ చేసిన తర్వాత ఇంట్లో పాత్రలన్నీ కడిగేసి నేను రెడీ అయ్యాను. ఇంకా జాకెట్ అయితే కంఫర్ట్గా ఉంటుంది, కాటన్ అనమాట, అది అన్నీ కలిసి ఉంటుంది. 7 ఏనుగుల బొమ్మలు వచ్చి ఉంటుంది కదా బ్లౌజ్కి. ఆ పీస్ అయితే 1 మీటర్ తీసుకొని అలాగా తీసి కుట్టుకున్నానండి. ముందర బోట్ నెక్ పెట్టి వెనకాలైతే డౌన్ పెట్టేసి ఆ విధంగా ఆ చీర అయితే అప్పుడు ఐరన్ చేసి ఒక్కసారి కట్టి ఐరన్ చేసి పేపర్ పెట్టిందేనండి. ఇప్పుడే బయట తీస్తున్నా, అందుకోసం దాని గురించి అయితే చెప్తున్నాను. ఆ పేపర్ కూడా పుల్లగా అయిపోయిందనమాట, బ్రౌన్గా, వైట్ న్యూస్ పేపరు. ఇంకా ఆ విధంగా అయితే కిందకి దిగి వచ్చిన తర్వాత ఇంకా స్వాతి అయితే పూలు ముగ్గుపిండి ఎత్తుకునిందనమాట. అక్కడ దీపం తీసి పెడదామక్క అని చెప్పని, సరేలే అని చెప్పి ఇంకా అవన్నీ తీసుకొని ఇంకా జయ వాళ్ళ మదర్ పిన్ని గారు, నిహాల్ తేజు, నేను, ఇంకైతే స్వాతి, ఇంకా అందరం కలిసి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాం ఆటోలో. అక్కడి నుంచి చూస్తే ఇంకా మాకు 2-3 బస్సులు అయితే చూసాం, కానీ జనం ఎక్కువ ఉన్నారు. సరే, ఇంకా మెట్రో బస్సు చూద్దామంటే ఇప్పుడు లేవంట ఆ బస్సులంతా. ఇంకా అంటే మేము ఉన్నప్పుడు లేదేమో అక్కడికి పోయినప్పుడు. సరే, ఇంకా లేట్ అయిపోతుంది, ఇంకా మనకు ఏది ఉంటే అది ఎక్కేయాల్సింది, మళ్ళీ తిరిగి రావాలి కదా పిల్లలు వచ్చే టైంకి అని చెప్పి ఈ బస్సు అయితే ఎక్కామండి. ఇక్కడ చూడండి, మేము అదే బస్సులో కూడా వెనకాల సీట్లో కూర్చున్నామన్నమాట. వెనకాల సీట్లో కూర్చొని ఇంకా మా అవస్థ ఎందుకులేండి, అది పల్లెల మీద పోతుందంట. మనకి ఏది దొరికితే అది వెళ్ళిపోవాలి తొందరగా గుడి దగ్గరికి, మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి రావాలి కదా అనేసి అని ఇంకా అయితే బస్సులో ఎక్కి కూర్చున్నాము. ఇక్కడ చూడండి, ఇంకా అంటే ఈ విధంగా అయితే ఖాళీగానే ఉంది బస్సు అయితే. మరి ఇక్కడ 2 సీట్లు మేము, 2 సీట్లు పిన్ని గారు జయ కూర్చున్నారనమాట. ఇక్కడైతే చూడండి నిహాల్ తేజ్ ఏం చేస్తున్నాడో. ముందర వాడి సీటు ముందర నాకు నవ్వు. మరి ఆ పాప, చిన్న పాప కమ్మి మీద చేతులు పెట్టుకుందంట. ఆహా, నువ్వే చేతులు పట్టుకుంటావా, నేను చూడు ఏం పెడతానని కాళ్ళు ఎత్తి పెడుతున్నాడు చూడండి. ముందర సీటు మీద కాళ్ళు పెడుతున్నాడు అనమాట నిహాల్ తేజ్. వాడికి కొత్తగా ఉందన్నమాట ఫస్ట్ బస్సులో పోవడము. ఎక్కడ వెళ్ళరు వాళ్ళు, అంటే వాళ్ళు వెళ్ళడం అంటే వాళ్ళ ఫాదర్తోనే వెళ్తాడు. మాతో ఈ మధ్యలో బాబు పుట్టినాక సరిగా రాలేదులేండి అమ్మాయి. సరే, ఈ పొద్దు నేను వస్తానక్కానంటే సరే ఇంకా వచ్చింది. బయలుదేరుతున్నామండి. ఇంకా ఇక్కడ కాళహస్తి రూట్ అయితే చాలా బాగా మారిపోయిందండి. 4-5 ఏళ్ళు అవుతుంది నేను వెళ్ళి. అయితే సూపర్గా ఉందన్నమాట. రోడ్లు అయితే చూస్తుంటే అక్కడ పచ్చని పొలాలు చూడండి ఎంత బాగుంటుందో. రోడ్డు అయితే ప్రశాంతంగా పోతూ ఉందన్నమాట, చాలా బాగుంది. అంటే క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది అనమాట. ఇంకా ఏడ వర్షం పడుతుందో అనుకుంటానే ఉన్నాము, కానీ పడలేదులేండి. ఇంకైతే ఈ విధంగా దగ్గరకైతే వచ్చేసామండి. ఇదేనండి స్వర్ణముఖి నది అనమాట. ఇంకా అన్నీ దాటుకొని మేమైతే గుడి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఇంకైతే ఇక్కడ బస్సు ఆగుతుంది. మీకు అవన్నీ చూపిస్తున్నాను చూడండి, అక్కడే అనమాట బస్సు ఆగింది. ఇంకైతే ఇక్కడ మేము దక్షిణం వైపు ఆపేశారనమాట బస్సు. సరే, ఇంకా అక్కడి నుంచి అట్లే ఇంకా బాబుని పెట్టుకొని ఉన్నాము. ఇంకా బ్యాగులో సంకల బ్యాగు అవి బరువు ఉంటుంది కదా అనేసి అని మేమేం చేసామంటే ఈ దక్షిణం వైపు ఇట్టే వెళ్ళిపోయామండి, ఆటోలో తీసుకొని వెళ్ళిపోయాము. అంటే మేము చాలా ఏళ్ళు అయింది కదా వెళ్ళి, మాకు తెలియలేదనమాట. దగ్గరే ఉంటాం కానీ వెళ్ళలేమండి, పిల్లలు ఇవి సరిపోతూ ఉంటాయి ఇంట్లో పనులు. కానీ అదే చెప్తున్నాను కదా, మా వారు మగవాళ్ళు తొడుకోపోతారు అనుకుంటే కష్టమే మా ఇంట్లో. ఇంకా మా పాటికి మేమే వెళ్ళిపోవాల్సింది, అంతే. దగ్గరే కానీ భయం ఏం లేదు, వెళ్ళిపోవచ్చు.
ఈ విధంగా తెలియలేదన్నమాట మాకు. ఫస్ట్ రాజగోపురం నుంచి ముందరికి వెళ్ళి ఉండాలి. సరే మొత్తానికైతే వెనక నుంచే వెళ్ళాము, ఏం చేసేది ఇంకా అనేసి. ఇంకైతే ఇదేనండి. ఇక్కడ కూడా అంగుళ్ళు చూడండి, ముందరంతా బొమ్మలంగులు. వాడు కరెక్ట్గా బొమ్మలంగుల దగ్గర వచ్చి బాగా చెప్తున్నాడు. మా దగ్గరికి అయితే బాబు అయితే రానే లేదండి. మేము ఎవరు ఎత్తుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతామేమో అని వాళ్ళ మమ్మీని వాళ్ళ అమ్మమ్మని వదలలేదన్నమాట. అప్పటికి కొంచెం కొంచెం దూరం ఎత్తుకొని అయితే వచ్చాము. పిల్లల్ని ఎత్తుకొని పోవడం అనేది గుడికి కష్టమే, కొంచెము ఎత్తుకొనే ఉండాలి. నడవరు కదా, కొంచెం ఇబ్బందే పడాలి. ఇంకా మొత్తానికైతే గుడి ముందరకైతే వెళ్ళామండి. ఇదే అనమాట రేకుల షెడ్ అంతా. అప్పుడు వేయలేదనమాట ఒకప్పుడు మేము వెళ్ళినప్పుడు. ఇప్పుడు చాలా బాగా మార్చేసి ఉండారు. గుడి అయితే చాలా బాగుంది, సూపర్గా. ఇంక ఈ విధంగా ముందైతే వెళ్తున్నాము. ఇటు పక్కనే ప్రసాదాలు అన్నీ కూడా ఈ పక్కనేనండి. ఇంకా ఇక్కడైతే ఇక్కడికి ఆపేస్తున్నారు, సెల్లు అంతా తీసుకునేస్తున్నారనమాట. సెల్లులు ముందైతే లోపల అటుకల్లా రాజగోపురం ముందుగా వెళ్ళినప్పుడు లోపలంతా కూడా వీడియోలు తీసుకున్నామండి. మా వారి సెల్లులో కూడా ఉంది. నేను అలానే అనుకునేసాను, కానీ నేను అనుకునేది ఒకటైతే జరిగింది ఒకటి. ఇక్కడే తీసేసుకొని పెట్టుకునేయాలంట వాళ్ళ సెల్లులు. ఇంకా ఆడికి ఆ గోపురం ముందర వరకు పట్టానండి. చూడండి, ఇంకా కార్తీక మాసంలో ఏదన్నా చూస్తారు కదా అని ఉద్దేశంతో చూడని వాళ్ళైతే చూడండి. ఈ విధంగా అయితే నేను వెళ్ళానన్నమాట. ఇంకా కొంచెం అయితే వీడియో అన్న తీసుకొని సెల్ పెట్టేసి లోపలికి వెళ్దాము. మళ్ళీ బ్రేక్ టైం అంటే జనం ఎక్కువ వచ్చేస్తారు, దర్శనానికి పోవాలి అని చెప్పని మేమైతే ఇంకా సెల్లులంతా కూడా ఇంకా ఆడ పెట్టేసి అక్కడికైతే లోపలికి వెళ్ళామండి. అదే చెప్పాను కదా, సెల్లులు ఇంకా అక్కడితో ఆపేసి అక్కడ పెట్టేశామండి కౌంటర్ దగ్గర. ఇంకా అక్కడి నుంచి అయితే దర్శనం అంతా చేసుకొని ఖాళీగానే ఉంది. బుధవారం రోజు చాలా జనం తక్కువగానే ఉన్నారనమాట. ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఫ్రీ భోజనాల క్యాంటీన్ ఉంది కదండి, అక్కడ కొండ లాగానే కాళహస్తిలో కూడా ఉంది. మీకు తెలిసే ఉంటుంది, నేను తెలియని వాళ్ళకి చెప్తున్నా. అంటే ఇంకా అక్కడికి వెళ్దాము అని చెప్పి మాట్లాడుకున్నాము. సరే ఇంకా అక్కడి నుంచి అయితే మేము నలుగురము క్యాంటీన్ క్యూ లైన్లోకి వెళ్తున్నాం అనమాట. క్యూ లైన్లో కూడా జనం తక్కువే ఉన్నారు. తర్వాత మేము వచ్చేసిన తర్వాత భోజనానికి కూర్చున్న తర్వాత ఎక్కువ జనం వచ్చేసారండి. మధ్యాహ్నం నుంచి ఇంకా సాయంత్రం నుంచి జనం ఎక్కువ వచ్చేసి ఉన్నారు. గుళ్ళో కూడా అలా క్యూ లైన్లో చూస్తేనే తెలిసిపోతుంది మనకి, అంత జనం ఉన్నారు. మేము వెళ్ళినప్పటికి కరెక్ట్గానే ఉన్నిందనమాట. 11:30 నుంచి 12 అంతవరకు ఫ్రీగానే ఉన్నింది. ఇంకా ఈ క్యూ లైన్లో కూడా తక్కువే ఉన్నారు జనం అయితే. ఇంకా అక్కడక్కడ కూర్చొని పెట్టి మరీ లోపలికి పంపిస్తారనమాట క్యాంటీన్లోకి ఫ్రీ భోజనాలు. ఇక్కడ చూడండి ఎంత బాగా ఆకులు వేసుకొని బాగా, చాలా బాగా. మనం ఇంట్లో ఏమేమి రకాలు ఇంట్లో కూడా పెట్టుకోమనుకోండి, ఒక్కొక్కసారి ఉన్నదాంతో తినేస్తాము. ఇక్కడ చూడండి పరమశివుడు అన్నపూర్ణేశ్వరి దగ్గర ఇలాగా అన్నం తీసుకున్నట్టుగా ఫోటో పెట్టున్నారనమాట. ఎంత బాగుంది కదండి. ఇంకా ఆ విధంగా అయితే ఫస్ట్ బంచ్ అయిపోయింది. తర్వాత మేమైతే కూర్చున్నామండి. ఇంకా ఇక్కడైతే కూర్చున్నాం చూడండి. ఇంకా మా వాడు నిహాల్ తేజు, వాడికి ఇంకా ఆకేసి ఇంకా అన్నం పెట్టలేదని మా ఆకులన్నీ పెరికేస్తున్నాడు. ఇంకా ఆ ఆకులో బిస్కెట్ పెట్టుకొని వాడి పాటికి వాడు తినుకుంటూ ఉన్నాడు. వాళ్ళు వచ్చేదాకా ఇంకా లేట్ అవుతుంది కదా. వాడికి తెచ్చుకున్న అన్నం వద్దంట, బాక్స్లో తెచ్చుకున్నాడు ఇంటి దగ్గర నుంచి. వాళ్ళ మమ్మీ తెచ్చింది కానీ వాడు తినలేదు. అంటే ఇక్కడ తినాలని వాడు కూడా ఫస్ట్ టైం పుట్టి వాడు ఇక్కడ తినడం అన్నమాట అనుకుంటా. వాడికి సరదా అనిపిస్తుంది తినాలని. ఇంకా సరే అని చెప్పి ఇంకా ఆకులన్నీ లాగేస్తున్నాడు అనమాట. బిస్కెట్ తినేస్తా ఫస్ట్ నేనని చెప్పి తింటా ఉన్నాడనమాట నిహాల్ తేజు. వాడితో భలే సరదా అనిపించింది మాకు. ఇంకా ఆ విధంగా అయితే ఇంకా అందరికి పెట్టుకుంటూ కదా వస్తారు. ఇంకా ఆ విధంగా అంతా పెట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్ అంటే మేము ఇటు లాస్ట్లో కూర్చున్నాము. అక్కడైతే భోజనాలు అయితే పెడుతున్నారనమాట. ఇంకా ఫస్ట్ అయితే ఆకు అలాగా నీట్గా పెట్టేస్తారు, వాటర్ పెట్టి రైస్ పెడతారు, పరమాన్నం చేస్తారండి పాలతో. బాగా చేసున్నారనమాట. మనం ఇంట్లో కూడా చేసుకోమండి, అంత బాగా చేసుండారు. అంటే రైసు మళ్ళీ టమాటా వంకాయ ఇలాగ వేసి పులిహోర లాగా చేసుండారు. ఆలు ఫ్రై, రసము, సాంబారు, మునక్కాయ సాంబారు, ఈ విధంగా అన్నమాట. రైస్ పెట్టి మజ్జిగ, రసం ఇన్ని పెట్టారనమాట. చాలా బాగుంది టేస్ట్. మేమైతే దర్శనం అయిన తర్వాత అటుకల్లా వెళ్ళాం, రాజగోపురం కల్లానే గుడి లోపల నుంచి అలా వెళ్ళామన్నమాట. అక్కడ ఇంకా దీపం పెడదామని చెప్పి మేము అన్నీ తీసుకెళ్ళాము కదా ఇంట్లో నుంచి. కాకపోతే ఇంకా అక్కడే తీసి పెడదాం, 365 ఒత్తులు ఉసిరికాయలతో దీపం పెడదామని అనుకుంటే ఇంకా అక్కడ కూడా కాసుకొని ఉన్నారనమాట. అంటే మనం ఇంట్లో పెట్టుకునేదే మేలు అనిపిస్తుంది దీపము.
అట్లా పెడుతూ ఉంటే ఒక పక్క అది కూడా ఇంకొక 2 విగ్రహాలు పెట్టేసి అక్కడ దూరంగా పెట్టేస్తున్నారు, అక్కడే దీపాలు పెడుతున్నారనమాట. ఇంకా అక్కడ పెడుతూ ఉంటే కూడా తీసి పడేస్తూ ఉన్నారనమాట దీపాలు. సరే ఇంకా దేవుడి సన్నిధిలో పెట్టాలా అనే ఉద్దేశంతో అయితే పెట్టేసి వచ్చానండి. నేను ఉసిరికాయ దీపం పెట్టాను, స్వాతి కూడా ఉసిరికాయ దీపం పెట్టింది. ఇంకా జయ పెట్టకూడదు కాబట్టి పిన్నిగారు అయితే 360 ఒత్తులు 2 తీసి పెట్టిందనమాట. ఇంకా అక్కడ పక్క అయితే దీపం పెట్టేసి మేము ఇట్లు అటే లోపల నుంచి వచ్చి ఇంకా అదేవిధంగా ఆ కౌంటర్లో సెల్లులు తీసుకొని వచ్చామండి. ఇంకా అదే ముందర పడుతున్నాను వీడియో. ఇంకా అక్కడి నుంచి వచ్చి ఇంకా షాపింగ్ చేద్దాం. ఇంకా భక్త కన్నప్ప గుడి పైకి వెళ్ళలేదు. ఇంకొక సైడు అమ్మవారి గుడి ఉందంట. ఇంతవరకు మాకు పెళ్ళయి మేమైతే వెళ్ళలేదన్నమాట. ఈసారి మాత్రం తప్పకుండా అన్నీ కూడా చూసేసి వచ్చి మీకు వీడియో అయితే చూపిస్తానండి. ఇప్పుడైతే నేను ఇవే సింపుల్గా పెడుతున్నాను. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఇక్కడ చూసారు కదా షాపింగ్ మాలు, ఆ పక్కంతా కూడా షాపింగ్ అనమాట. సందుల్లో కూడా పెట్టుండారు. అంతే బొమ్మలు, ఇట్లా బ్రాస్ ఐటము, ఇట్లా హ్యాండ్ బ్యాగులు, ప్రతి ఒక్కటి ఈశ్వరుడిది కీ చైన్స్ అన్నీ ఒక్కటి కాదండి, అన్నీ ఉన్నాయి. కొండ మీద ఎలాగో అలాగనమాట. చాలా బాగుంది చూస్తుంటే. ఇంకా పిల్లలైతే ఇంకా మా వాళ్ళైతే రారనమాట చూస్తే కొనిచ్చేదాకా. నిహాల్ తేజ్ అడగడు కాబట్టి చూస్తూ వచ్చాడను. అన్నీ చూసుకుంటూ హ్యాపీగా చూస్తూ వచ్చాడు. వదిలేసి అన్ని పేరుకి లాగేసి పడేసి ఉంటాడనమాట. అట్లా అంటే వాళ్ళ అమ్మమ్మ చెయ్యి వదలలేదు, వాళ్ళ అమ్మ చెయ్యి వదలలేదనమాట. మా దగ్గరికి అయితే ఇంకా అస్సలు రావట్లేదు. మేము తీసుకెళ్ళిపోతాం ఇంటికి అనేసి. వాడికి ఇట్లా బాగా తిరగాలంటే ఇష్టంగా ఉంది, అలా అనమాట. సరే అయితే ఇక్కడ చూస్తున్నాం చూడండి హ్యాండ్ బ్యాగులు అయితే. ఇక్కడ దగ్గర అయితే వచ్చి నిలబడ్డామండి లాస్ట్గా. ఇంక గొమ్మన గుడికి వెళ్తే గొమ్మన ఉండం కదా, ఏదో ఒకటి కొనుక్కోకుండా రాము. సరే మొత్తానికైతే మేము ముగ్గురము, పిన్నిగారు, స్వాతి, నేనైతే ఒక రెండు అయితే కొనుక్కున్నాము. ఏం కొనుక్కున్నాం అనేది నేను షార్ట్ వీడియోలో పెడతాను. ఈ వీడియోలో లెంత్ ఎక్కువైపోతుంది, ఇప్పటికే అయిపోయింది. ఇంకా అక్కడి నుంచి అయితే తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ చూడండి రాజగోపురం ముందర అయితే నీట్గా కనపడి ఉండేది. పార్వతీ పరమేశ్వర్లు లింగం గోపురం పైన కొండ మీద అనమాట. ఆ విధంగా కనపడుతుంది, చూస్తారు కదా. ఇంకా అటు నుంచినే వచ్చాను, నడుచుకొని అయితే వచ్చేసాను. ఈజీనే అండి. మనకు పోతానే తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు అని చెప్పి ఆటో వాళ్ళు అయితే ఇలా యామారిచ్చి 50 రూపాయలు అట్లా తీసుకునేస్తూ ఉంటారు, మనిషికి 10 రూపాయలు అని చెప్పి. కాకపోతే మనం తెలిసినా కూడా ఇంకా బాబు చేతిలో ఉన్నాడు కదా, నడుచుకొని ఎట్లా పోగలం అనేసి మేమైతే ఆటో ఎక్కేసాం అక్కడే బస్సు దిగంగానే. లేకపోతే ఈసారి అయితే ముందర నుంచి రాజగోపురం నుంచి ముందరికి వెళ్ళచ్చు. ఇదేనండి, ఇంకేం చేయలేం కదా. సరే మళ్ళీ ఇంకా అట్ట వెళ్ళి వచ్చే లోపలికి ఇంకా పిల్లలు వచ్చేస్తారు, టైం అయిపోతుంది అనేసి ఇంకైతే ఇక్కడ నిలబడి చూపిస్తున్నా మీకు. ఈ విధంగా అనుకోకుండా వెళ్ళిన ప్రయాణం అండి మాది. ఈ విధంగా చూడండి కొండ మీద ఎంత బాగా కనబడుతుందో మనకి. అలాగ చూపిస్తున్నాను చూడండి అక్కడ అనమాట. ఈ విధంగా అయితే చూసుకొని రిటర్న్ అయితే ఇంకా అక్కడే వచ్చిందనమాట బస్సు కూడా మాకు. ఇంకా అక్కడి నుంచి అయితే రిటర్న్ బస్సు తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. ఈ బస్సు కూడా మీకు ఒకటి మాకు ఎందుకు నవ్వు వచ్చిందంటే ఇక్కడ చూడండి మా కోసమే ఉన్నట్టు 5 సీట్లు ఉన్నాయి, వెనకాల సీట్ అనమాట. మాకు అసలే నడుములు పోయాయి వచ్చేటప్పుడు. ఇంకా పోయేటప్పుడు అలాగనే ఉంది చూడండి, ఎత్తి వేసేస్తుంది బ్రేకుల దగ్గర, స్పీడ్ బ్రేకర్ల దగ్గర అనమాట. ఇంకా తప్పదు, ఇంకా మనకి ఇది తప్పితే ఇంకా మళ్ళీ లేట్ అయిపోతుంది, పిల్లలు వచ్చేస్తారనే ఉద్దేశంతో ఏది దొరికితే ఆ బస్సు ఎక్కి వచ్చేసాము. రావడం ఇంక వెనకాల కూర్చొని ఎగిరి వేస్తుంది వెనకాల బస్సు అయితే. మేము అలా జంప్ చేసినప్పుడంతా వీడు తేజ్గాడు నవ్వేదనమాట, నిహాల్ తేజ్. అరే మన అమ్మ వాళ్ళు ఒంట్లో మనం కూర్చొని మెత్తగా మనం వీళ్ళు కూడా జంప్ చేస్తున్నారు చూడండి అనేసి నవ్వు మాకైతే. ఇంకా సరదాగా అనిపించింది అది కూడా వాడితో కొంచెంసేపు. ఇంకా ఆడి నుంచి అయితే మేము వచ్చేటప్పుడు చూడండి ఇక్కడ రేణిగుంట విమానాశ్రయం అయితే కనపడుతుంది. ఇంకా స్వర్ణముఖి నది కూడా అట్ట వెళ్ళిపోయిందనమాట. ఇంకా ఆ విధంగా అయితే ఇట్లే బయలుదేరుతున్నామండి. ఇంక ఈ విధంగా అయితే మేము చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నాం, ఈ కార్తీక మాసంలో లేదు మనము ఒక చోటికి కూడా వెళ్ళాలక్క అని అనుకుంటూ ఉంటే సరే అని చెప్పి ఇట్లా అనుకోని ప్రయాణం అయితే ఆ రోజు నిన్న అనుకొని ఈరోజు వెళ్ళామన్నమాట, బుధవారం రోజు. అలా జరిగింది ఆ ప్రయాణం కూడా. ఖచ్చితంగా పోవాలి అని అనుకుని అయితే లేదు, నిన్న అనుకోవడం మరుసటి రోజు వెళ్ళడం జరిగిందనమాట. ఇంకా ఆ రోజు మాకు సంఘం అనమాట, సంఘం నుంచి ఫోన్ వచ్చింది రావాలని. హడావిడిగా తొందరగా రావడం జరిగిందనమాట మేము. ఇంకా ఆడ నుంచి అయితే
ఇంకా మాకు దగ్గరలోనే ఇంకా ఇల్లు దగ్గర మనకు ఇక్కడ రైలు గేట్ ఒకటి వస్తుంది, అక్కడే దిగేసాం మేము బస్సు. ఇంకా బస్ స్టాండ్కి ఎందుకులే అని చెప్పి ఇక్కడైతే రైలు గేటు వేసేసి ఉన్నారనమాట. ఇంకా ఇక్కడి నుంచి సందులో దూరి ఇంకా దాటుకొని మేమైతే అటుపక్కకి వెళ్ళాము. ఇక్కడి నుంచి నడిచి ఈజీగా మేము వెళ్ళిపోవచ్చు వాకింగ్ చేస్తూ. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం మెల్లిగా నడిచి వెళ్ళాలి తీసుకొని. ఇంక ఈ విధంగా దాటుకొని అయితే వెళ్తున్నాం. చూడండి రైలు గేటు ఇక్కడే. ఇప్పుడు చూడండి వెనకాల రైలు వెళ్తుంది కదా. ఈ సరదాగా చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో పెడుతున్నానండి. నేనైతే చాలా రోజులకి వెళ్ళాననేసి అనుకొని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఈసారి మాత్రం నీట్గా బాగా పెడతానండి. తప్పకుండా చూసిన వాళ్ళు లైక్ చేయండి. ఇంక ఈ విధంగా మా తేజ్ గారు మా దగ్గర అయితే రాలేదు. ఇప్పుడైతే మనల్ని మన ఇంటికి కరెక్ట్గా చేరుస్తారని నా దగ్గర కొంతసేపు, ఇంకా స్వాతి దగ్గర కొంతసేపు, వాళ్ళ అమ్మమ్మ దగ్గర కొంతసేపు, జయా దగ్గర కొంతసేపు ఎత్తుకొని రావాలంటే ఇంటికైతే. ఇంకా ఆ విధంగా నడుచుకుంటూ అయితే సైడ్గా ఇంటికి దగ్గరే లేండి, మాకు నడుచుకొని వెళ్ళిపోతాం మేము. ఆ విధంగా బయలుదేరుతూ ఉన్నాం మేము. మా దగ్గర కొంచెం వాడికి ఆనందంగా ఉంది ఎత్తుకొని నడుస్తూ ఉంటే, మాక నడచలేక గస వస్తుంది. ఇలా జరిగిందండి మా ప్రయాణం, కాళహస్తి ప్రయాణం. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.